ఝాన్సీ గారు మీరు చెప్పండి, అసలు బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది రిజర్వేషన్ పేర్లతోటి విద్యార్థులు చేసిన ఉద్యమం. రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం లాగే అనిపిస్తుందా? విద్యార్థులు అంత ఘోరంగా ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి ఆమె ఇన్నర్సు లేకపోతే ఆమె సూట్ కేసు ఆఖరికి చెప్పుల స్టాండ్తో సహా, అసలు నిజంగా ఈ ఉద్యమం విద్యార్థులు చేసే ఉద్యమాలు ఇలానే ఉంటాయా? విద్యార్థి ఉద్యమమేనా? ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఆర్ వాయిస్ నవతక్క గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చూస్తున్నట్లయితే ఒక రిజర్వేషన్ విషయం పైన ప్రారంభమైనటువంటి ఇష్యూ ఈరోజు హిందువుల పైన దాడులకు దారి తీయడానికి వెనకాల కారణం ఏంటంటే ఇది ఒక అడ్డు మాత్రమే. రిజర్వేషన్స్ అనే ఒక దాన్ని అడ్డు పెట్టుకొని హిందువుల పైన, హిందూ మహిళల పైన దాడులు చేయడం కోసం, దౌర్జన్యాలు చేయడం కోసం అనేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలే మనకు లైవ్ ఎగ్జాంపుల్గా మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ రోజున్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, నాటి భారత్ నేటి బంగ్లాదేశ్, అక్కడ ఉన్నటువంటి సమాజం కూడా భారతీయులు, నాటి భారతీయులే నేడు బంగ్లాదేశీయులుగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది మతతత్వవాదులు, మత కల్లోలా సృష్టించేటటువంటి నీచ నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం పైన, దేశం మన భారతీయ తత్వం కావచ్చు, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం యొక్క తత్వాన్ని మరచి, ఆ దేశం పట్ల బాధ్యతలను, గౌరవాన్ని మరచి కేవలం మతతత్వం అనే అజెండాతో ఇటువంటి విధ్వంసాలు సృష్టించడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించదగినటువంటి విషయం ఇది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ దాడులు జరిగినా, ఎప్పుడు జరిగినా కూడా అక్కడ బలవుతున్నది కేవలం హిందూ సమాజం మాత్రమే, హిందూ ఆడబిడ్డలు మాత్రమే. ఈ విధంగా మాన ప్రాణాలు కోల్పోతూ ఈ విధంగా విధ్వంసానికి గురవుతున్న బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది హిందూ సమాజమే. ఈరోజు రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క భాషను కనుక మనం గమనించినట్లయితే ఏ రాజకీయ నాయకుడు కూడా హిందూ సోదరులారా అని చెప్పేసి ఎక్కడ ప్రసంగించరు. క్రైస్తవ సోదరులారా, దళిత, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఈ వాళ్ళ భాషా విధానాన్ని మనం గమనించాలి. ఎందుకు హిందూ సోదరులారా అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు? ఎవరైనా ఒక బాధ్యతతో హిందూ సమాజాన్ని రక్షించండి, హిందూ సంస్కృతిని కాపాడండి అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడైనా ముందుకొస్తే అది మతతత్వం అవుతుంది. వీళ్ళు మతతత్వవాదులు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక మాటల దాడితో కొంతమంది మేధావులు దాడులు చేస్తున్నారు తప్ప అసలు మన బాధ్యత ఏంటి, అసలు హిందూ సమాజం ఏంటి, సంస్కృతి ఏంటి, వాళ్ళపైన దాడులను ఎందుకు ఖండించొద్దని మాత్రం ఏ మేధావి కూడా ఆలోచించడు. ఈరోజు గల్లీలో ప్రతి ఒక్క ముఖ్యంగా చూసుకుంటే విద్యా సంస్థల్లో కూడా ప్రతి యూనివర్సిటీ కేంద్రాల్లో కులానికి ఒక సంఘం ముట్టుకొస్తుంది. అసలు కులం ఎక్కడుంది? మన దేశము, మన హిందూ ధర్మము, మన మతం లేనప్పుడు నువ్వు కులానికి జైలు కొడితే లాభం ఏంటి? చదువుకున్న మేధావులు కూడా ఈరోజు గుడ్డెద్దు పోకడగా వెళ్తున్నారు తప్ప, ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటేరోపు అబద్ధం సమాజాన్ని చుట్టేసి వస్తుందన్న విధంగా ఏది వాస్తవము, ఏది అవాస్తవం అని తెలుసుకోకుండా ఇలా కొంతమంది తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రలోభాల కోసం సృష్టిస్తున్నటువంటి ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది సరైనది కాదు. దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాల్సిన విషయం. ఎవరైనా సపోర్ట్ చేస్తే మతతత్వవాదం అని ఎవరైనా అంటే అసలు దాడి చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద అని చెప్పేసి నా ఒపీనియన్. థ్యాంక్ యూ.